అసలు మస్తాన్ సాయితో ఏం జరిగింది అనేది మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ వీడియోలు షూట్ చేసే అంత క్లోజ్‌నెస్ ఎందుకు? అంత దగ్గర అసలు ఎందుకయ్యావు? దగ్గర అవ్వడం కాదు. నేను ఫస్ట్ డే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు పార్టీకని మాత్రమే వెళ్ళాను. డ్రెస్ చేంజ్ వాట్ కైండ్ మాత్రమే ఆఫ్ పార్టీ ఇస్ దట్? మా ఇంట్లో యునీత్ రెడ్డి అనే అబ్బాయి చింటూ. చింటూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని ఒక 3 మంత్స్ ఉంచాడు. తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. తను ఉండొచ్చా అని. గర్ల్ ఫ్రెండా లేకపోతే పెళ్ళామా? తనకు ఆల్రెడీ పెళ్లయింది. ఇంకా యునీత్ రెడ్డికి పెళ్ళైందా? ఆ అమ్మాయికి పెళ్ళైందా? యునీత్ వీళ్ళిద్దరికి కలిపి పెళ్ళైందా? యునీత్ రెడ్డికి ఆల్రెడీ పెళ్లయింది. ఫస్ట్ వైఫ్ గుంటూరులో ఉంటది. నైస్. ఈ అమ్మాయి సెకండ్ అమ్మాయి. సూపర్. గర్ల్ ఫ్రెండ్. సో ఆమె ప్రెగ్నెంట్ అని అన్నాడు. మా ఇంట్లో ఒక 2 డేస్ ఉండొచ్చా అన్నాడు. 2 డేస్ కాస్త 3 మంత్స్ అయింది. సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మా గుంటూరుకు చెందిన అబ్బాయే హౌస్ కోసం ఇప్పుడు వెతుకుతున్నాడు. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అని తెచ్చి మీ ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళ వైఫ్ కి ఈ విషయం తెలుసా? నేను అవన్నీ పర్సన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను నాకు అప్పటికంత తెలియదు. అంటే ఇక్కడ ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కదా అది. సో అలాంటి వాళ్ళకి ఇల్లీగల్ ఏం థింగ్స్ problem చేసినప్పుడు రేపు లేనప్పుడు- పొద్దున్న కేసు అవుతే నీ మీద వస్తుందని నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? వాళ్ళకి ఏమున్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నది నాకు తెలియదు. ఎందుకంటే ఇందు అనే వాట్ అమ్మాయి ఎవర్ అది ఇల్లీగల్ అని ఇందు- తను నీకు ముందే చెప్పాడు. నాకు పెళ్లి girlfriend అని చేసుకున్నానని చెప్పాడు. అచ్చా. పెళ్లి Divorce- చేసుకున్నాను మరి అని చెప్పాడు. డైవర్స్ విషయం చెప్పాడా? అంత ఇన్వాల్వ్ అయితే మనం ఎందుకు ఇది అవ్వాలి? 2 డేస్ అకామిడేషన్ కావాలి హెల్ప్ అని చెప్పి వచ్చాడు అంతే. ఓకే. నీకు ఇప్పుడు మీకు డైవర్స్ అయిందా, ఓకే నీ ఆధార్ కార్డు ఇవ్వు అన్నాక ఇది నాదే హాస్టల్ కాదు కదా, నేను అన్ని డీటెయిల్స్ తీసుకొని అంటే ఇవ్వడానికి. ఫ్రెండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడు నుంచి నేను ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను అంత ఆలోచిస్తాను. అప్పుడు తెలియదు నాకు. ఇప్పుడు అసలు నేను ఎవరి ఫోన్ కూడా ఎత్తను, ఎవరికి హెల్ప్ కూడా చేయను. ఒకప్పుడైతే ఫ్రెండ్ కదా, ఎందుకంటే నేను లాక్డౌన్ లో ఉన్నప్పుడు నాకు అకామిడేషన్ కావాలన్నప్పుడు నాకు ఒక 1 వీక్ చింటూ అరేంజ్ చేశాడు. ఆ ఆ కన్సర్న్ కన్సర్న్ తో నాకు హెల్ప్ అడిగినప్పుడు ఒక ఉమెనే కదా అని చెప్పి నేను రానిచ్చాను అంతే. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళు మస్తాన్ సాయి వాళ్ళు ఎక్కడో ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు. షిఫ్ట్ అయిపోయి హౌస్ పార్టీకి అని పిలిచారు నన్ను, రాజ్ని, పక్కన మా నైబర్ ని, అలా ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాం పార్టీలో. ఓకే. దాని తర్వాత అంటే ఐ నీడ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే దీనివల్ల కొన్ని విషయాలు కూడా బయటపడతాయి. నేను చాలా సార్లు చెప్పాను, నేను వెక్స్ అయిపోయాను ఇదే టాపిక్ మాట్లాడుకుంటూ. ఎందుకంటే అయిపోయింది. నేను ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాశాను, మల్టిపుల్ కేసెస్ పెట్టాను మస్తాన్ సాయి పైన, గుంటూరులో కూడా. బట్ ఇన్ డీటెయిల్ మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా. లేదు లావణ్య, అంటే పార్టీకి వెళ్ళావు కరెక్టే. దాని తర్వాత అక్కడ ఏం జరిగింది? పార్టీలో ఏం జరిగింది? పార్టీలో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అంటే ఆ రోజు బాల్కనీలోనే పార్టీ చేసుకుంటున్నాము. నేను తాగుతుంటే ఫ్రెండ్స్ ఒకడు నా మొహం మీద ఇలా గ్లాస్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఫీల్ చేశాడు. సో నా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఆ వీడియో మస్తాన్ సాయి దగ్గర పెట్టుకున్నాడు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ కి చూసా, అంటే ఈవినింగ్ కి అక్కడ కెమెరా ఉందని. ఏంటి కెమెరా ఉంది అని అంటే ఇట్స్ నాట్ వర్కింగ్, డోంట్ వరీ అన్నాడు. నెక్స్ట్ 2 days కి వీళ్ళందరూ నన్ను టాంట్ చేస్తున్నారు, కెమెరా రికార్డ్ అయింది అని. ప్రీతి వచ్చి కూడా నాకు అదే చెప్పింది. అదే ఇందులో నేను అమ్మాయి నోట్లో డ్రగ్స్ పెట్టి థమ్స్ అప్ అమ్మాయి వచ్చి అక్క రికార్డ్ అయింది, ఇది ఉదయ్ వాళ్ళు ఎవరో చూసారంట అనుకుంటూ. సో నేను మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేశాను. సో ఇదంతా గేమ్. నన్ను మళ్ళీ వెనక్కి పిలవాలి అన్నది కూడా ఒక ట్రాపే. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్. అంటే నీ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా మస్తాన్ సాయికి? ఒక్క అమ్మాయి చెప్పాలి కదా మీకు. ఓకే. వాళ్ళ పనే ఒక అమ్మాయిని టార్గెట్ చేయడం. అది కొత్త. ఒక అమ్మాయి వెళ్ళిపోయిందంటే నెక్స్ట్ ఇంకా కావాలి. మల్టిపుల్ గా అమ్మాయిలను పిలవాలి, వీడియోలు చేయాలి. దగ్గర 2,000-3,000 వీడియోస్. అంటే ఆ వీడియో చూపించి అసలు నిన్ను ఏ విధంగా బెదిరించేవాడు? ప్లీజ్, ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎటో వెళ్తుంది. పర్టికులర్ వీడియో ఆ రోజు ఇదిగో దా అని వీడియో తీసాను రా అని కాదు కదా. స్టార్ట్ ఆ వీడియో నుంచి అయింది. నెక్స్ట్ నేను అడిగినప్పుడు అతను రాజ్కి ఆ వీడియో పంపించడం, రాజ్కి నాకు గొడవలు పెట్టడం, నువ్వు నన్నే అడుగుతావా క్వశ్చన్ అని. మస్తాన్ సాయి అనే అతన్ని ఎవరు క్వశ్చన్ అడగకూడదు. మీరు మస్తాన్ సాయిది స్వాతిది కాల్ రికార్డింగ్ వినుంటే విన్నారా? లేదు. దాంట్లో నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే డాష్ నన్ను అబద్ధం అని అనమాకు అంటాడు ఒక వర్డ్. సో మస్తాన్ సాయిని నువ్వు వీడియో ఎందుకు తీసావని క్వశ్చన్ చేసినప్పుడు నన్ను అలాగే చిత్రహింసలు పెట్టాడు. ఎన్ని మంత్స్ బ్యాక్ ఇదంతా? 2022 సెప్టెంబర్. 2022 సెప్టెంబర్ నుంచి ఇంత సఫర్ అవుతున్నావు. మరి అప్పుడే పెట్టచ్చు కదా కేసు. నువ్వు వెళ్ళి పెట్టాను కదా గుంటూరులో మార్చ్ 2023లో. ఇంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? నేను తన ఐప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు. ఏ రోజు అది? 2022 డిసెంబర్లో. ఓకే. నువ్వు అంటే ఎందుకు ఓపెన్ చేయాల్సిన రీజన్ ఏమొచ్చింది? సో నాకు డౌట్ ఉన్నప్పటికీ కన్ఫర్మేషన్ లేదు. బట్ నా ఇంట్యూషన్ గట్ ఫీలింగ్ అంతా ఉంది అనే చెప్తుంది. సో నెక్స్ట్ 2-3 times లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన ఐప్యాడ్లో, ఇప్పుడు ఐఫోన్కి ఐప్యాడ్కి అన్ని
సేమ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అవును. అక్కడ ఆస్ట్రేలియా నెంబర్ నుంచి ఒక నంబర్ నుంచి మెసేజ్ ఉంది, నా వీడియోస్ డిలీట్ చేసేసి నీకు పుణ్యం ఉంటది, అలాంటి వీడియోలు తీయడం తప్పు, అవి పెట్టుకొని ఎన్ని రోజులు నువ్వు ఇలా మా జీవితాలతో ఆడుకుంటావని. నేను ఆ ఫోటో తీసుకొని ఇంటికి వచ్చేసేసి, నువ్వు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా మస్తాన్ సాయిని వాట్ ఈస్ దిస్ మెసేజ్ అని? ఆ ఫోటో తీసుకొని ఇంటికి వచ్చేసి ఆస్ట్రేలియా అమ్మాయికి నేను మెసేజ్ చేశాను, ఏంటి ఇది, ఐ సా యువర్ మెసేజ్ లైక్ దిస్ అని. అప్పుడు ఆ అమ్మాయి నాకు వీడి గురించి మొత్తం స్టోరీ చెప్పింది. స్టోరీ చెప్పి వాడు ఎలాంటి సైకో అని చెప్పి, నేను నీకు పాస్వర్డ్ చెప్తాను, మేమంటే దూరం ఉన్నాము, ఎటు ఏమి లేని పరిస్థితి అని. ఈ రోజు నాకు ఇలాంటి పరిస్థితి అవ్వడానికి ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది రీజన్. నాకు పాస్వర్డ్ చెప్పింది, అతను ఐప్యాడ్ ఓపెన్ చేస్తే నా వీడియోతో పాటు 850 వీడియోస్ ఉన్నాయి మస్తాన్ దాంట్లో. నేను నావి డిలీట్ చేసేసాను, అమృతాని ఇంకో అమ్మాయి డిలీట్ చేశాను, స్వాతివి డిలీట్ చేస్తున్న టైంకి స్వాతి మస్తాన్ సాయికి చెప్పేసింది, దట్స్ ద ఫస్ట్ అటాక్ మస్తాన్ నా పైన చేయడం, నీకెంత ధైర్యం అయితే నా ఐప్యాడ్ ముట్టుకుంటావు అని. సో అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇష్యూస్ ఇప్పటి వరకు. కాకపోతే రాజ్ తరుణ్, మీ అందరికీ నేను రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేసినప్పటి నుంచే తెలుసు కాబట్టి, విచ్ మీన్స్ 6-7 months బ్యాక్ నుంచే, 8 months బ్యాక్ నుంచే. దాని ముందు లైఫ్ ఎవరికి తెలియదు, ఎందుకంటే మస్తాన్ బెదిరించుకుంటూ వస్తున్నాడు వీడియోస్ ఇది అదని. అక్కడ గుంటూరులో పెట్టిన ఒక కేసు వల్ల ఇదంతా నడుస్తూ వచ్చింది. మీరు అన్నారు కదా సింపుల్గా కేసు పెట్టొచ్చు కదా అని, చాలా సింపుల్గా పెట్టిన ఒక కేసుదే, అతనేమి అరెస్ట్ అవ్వలేదు, అతనికి ఏమీ ఇది చేయలేదు, వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఛార్జ్ షీట్ అవనివ్వకుండా చేయడం, ఎఫ్ఐఆర్ ఫేవర్గా రాయించుకోవడం,